గుంటూరు ఎమ్మెల్యే మద్దాలిగిరిని మంత్రి విడుదల రజని కలిశారు. పశ్చిమ నియోజకవర్గంలో తన విజయానికి మద్దతు ఇవ్వాలని రజని కోరారు. భవిష్యత్తులో తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు మద్దాలిగిరి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న మార్పులు, పరిణామాలపై చర్చించుకున్నారు. గుంటూరు ఎమ్మెల్యే మద్దాలిగిరిని మంత్రి విడుదల రజని కలిసినట్లుగా తెలుస్తోంది. వారి భేటీలో ఎలాంటి అంశాలు ప్రస్తావించుకున్నారనే డీటెయిల్స్ ను మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, ఎస్డీప్ గా ఏదైతే ఇప్పటి వరకు గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మద్దాలిగిరిని ఎట్టకేలకు బుద్ధతించారని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే పార్టీ అధిష్టానం నుంచి ఒక నియోజకవర్గాల లిస్టు విడుదలైనటువంటి నేపథ్యంలో కూడా మద్దాలిగిరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. టికెట్ తను వేరే పార్టీలో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పటికీ కూడా తిరిగి తనకు టికెట్ ఇవ్వలేదనేటువంటి కొంత అహంభావంతో కూడా ఆ పార్టీ కార్యకలాపాలకు కొంచెం దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తాజాగా ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను ఏదైతే నిన్న సాయంత్రము ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిచిన నేపథ్యంలో కూడా దాదాపుగా సుదీర్ఘంగా 1 గంట నుంచి 2 గంటల పాటు కూడా ఎంతో సుదీర్ఘంగా మాట్లాడిన నేపథ్యంలో ఎట్టకేలకు మద్దాలిగిరిని అయితే మాత్రం బుద్ధించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి చిలకలూరుపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా కేటాయించడంతో కూడా ఒకసారిగా ఇటు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘాల నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే మద్దాలిగిరిని క్యాంప్ ఆఫీస్ కి పిలవడం, మరి పిలిచిన నేపథ్యంలో అక్కడ ఆయన బుద్ధించినటువంటి నేపథ్యంలో కూడా తాజాగా ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో కొంత ఆయన పూర్తి స్థాయిలో కూడా ఒకే నియోజకవర్గంలో కష్టపడి పనిచేసుకుంటామని ఒక భరోసా ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా వెంటనే మంత్రి విడుదల రజని అయితే మాత్రం గుంటూరు నగరంలో ఉన్నటువంటి మద్దాలిగిరి ఇంటికి వెళ్లి ఇక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలకు మీరు నాతో పాటు హాజరు కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈ కోరిన నేపథ్యంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మద్దాలిగిరి ఈ రోజు ఉదయం కూడా ఏదైతే గుంటూరు నగరంలో ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ కార్యక్రమంలో కూడా స్వయంగా మంత్రి విడుదల రజని కారులోనే ఆ కార్యక్రమానికి రావడంతో కూడా ఎట్టకేలకు మద్దాలిగిరి కొంత పూర్తి స్థాయిలో కూడా కొంత అడ్డుమణిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో నాయకులతో పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి మద్దాలిగిరి ఇక నుంచి పార్టీ కార్యకలాపాల్లో తను స్వయంగా పాల్గొంటాను, ఖచ్చితంగా విడుదల రజనీకు పూర్తి స్థాయిలో మద్దతు కలుగుతానని చెప్పి కూడా తెలియజేశారు. అంటే పార్టీలో నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మద్దాలిగిరికి సంబంధించి రానున్న పూర్తి స్థాయిలో కూడా గెలిచి తిరిగి మరి అధికారంలోకి వస్తే తప్పకుండా తనకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని చెప్పి కూడా చెప్పినట్టు కూడా ప్రస్తుతం మనకి ఆ సమాచారం అంతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా రజనీతోనే తన ప్రయాణం అంటూ కూడా మద్దాలిగిరి ఈ రోజు నుంచే ఆమె కారులోనే స్వయంగా కార్యక్రమాలకి రావడంతో కూడా ఈ పూర్తి స్థాయిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలంతా కూడా పూర్తి స్థాయిలో ఇక రానున్న రోజుల్లో దూకుడుగా పనిచేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఆ గుంటూరు నగరంలో ఉన్న ముఖ్య నేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా గుంటూరు నగరంలోనే ఉంటారు. మరి వారితో పాటు ఇక మంత్రి విడుదల రజని
ఆ పార్టీ కార్యక్రమాలకు వెళ్తా ఉంటది, లేదంటే రానున్న రోజుల్లో పార్టీ క్యాడర్ ని ఏ విధంగా పెంచుకుంటది, ఇక ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా తన దూకుడుని ప్రదర్శిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే ఆమె ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించి దాదాపుగా 5 రోజులు కావస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా కలిసింది. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లేళ్ల అప్పారెడ్డిని, అదే చంద్రగిరి తో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల గిరిని కాకుండా ఏదైతే చోటా మోటా నాయకులు ఉంటారో వారిని సైతం కూడా కలిసి మీరందరూ కూడా థ్యాంక్ యూ పవన్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.